ఓ 10 మంది వచ్చి దోసుకొని వచ్చి అన్ని దోసుకొని పోయారు. అన్ని రాసుకొని 3 ఎకరాలు కొట్టుకపోయింది. మొత్తం చూసిండు పోయిడు, వాడు అదే పోయిడు. ఆ పంట వరి పంట అంతా పోయింది. ఏమిచ్చాడు రైతు బంధు ఇయ్యడా, ఆడవాళ్ళకి 2000 అన్నాడు. ఆ బస్సులలో ఫ్రీ బస్సు పెడితే ఎవరికి నష్టం? ప్రజల మీదే పడతాండి. అది ఎవరికి నష్టం? బాగానే ఎక్కిస్తాడు. ఏడ చేస్తాడు కోటేశ్వరరావు. కొట్టుకొని చేస్తారు బస్సులో. అల్లం వెల్లిపాయల పొట్టు తీసుడు కొట్టుకొని చేస్తాడు. ఒకరికొకరు పేర్లు చూసుకుంటారు బస్సులల్లా. వాడి ముండ ఏం పెట్టిండే వాడు. ఎవడి పేదోడికి కట్టోడికి ఎవరికి ఇచ్చిండా? మా ఇంట్లో 2 ముసలోళ్ళు ఉన్నారు. ఒక్కడికి రాదు పింఛను. 4 రూపాయలు ఇవ్వమని ముందు ఉన్న అప్పు పేదల మీద పడకుండా కాపాడి అదే గొప్ప. ఏమి ఇస్తాడు? పీ కరెంటు ఏమి ఇస్తాడు? వస్తాంది ఇస్తాడు కానీ అది ఎప్పుడు మళ్ళీ మలుపుతాడో తెలియదుగా. ఇప్పుడు కొత్త ఉప్పు కొద్దిగా ఊపుతాడు. ఊపిన రోజులు ఇక ఉరుకుతా ఉంటాడు. బుట్ట ఉరుకుతాడు. తర్వాత వేస్తాడు. గోలు వేస్తే అడ్డం పడ్డట్టు. రైతు భరోసా కాదు కదా, ఏమీ లేదు. ఏదో దాని మీద ఉల్లిగడ్డ మీద పొట్టు కూడా ఇట్లేదు. కొట్టకపోయినందుకు 2 టక్కుల మట్టి పోపివని అదే గొప్ప. భూమి కొట్టకపోయినందుకు 2 టక్కుల మట్టి పోపిస్తే అదే గొప్ప. ఏ ఆడ పట్టించుకుంటాను ఏం లేదు. మిరప చేను ఎకరం కొట్టకపోయింది. ఏం లేదు. ఏ వాళ్ళు వచ్చిర్రు రాసుకున్నారు. ఎకరానికి 10,000 అన్నారు. ఏమి లేవు. వరి పంట 1 ఎకరం కొట్టకపోయింది. అది దానికి ఏం లేవు. ఇక వాడి ఏం చేస్తాడు? చేయలేదు. అది గెలవడిగా ప్రజల పని లేదు, ఏం లేదు. కొత్తలో ఊపిండి చెప్పట్లే. ఉరికిండు అటు ఇటు ఉరుకు. కొత్త ఊపోడు ఏమైతే కొత్త పెళ్లి అయినాడు ఏం చేస్తాడు? ఉరుకుతాడు. ఇక అట్లనే అయింది. ఒక కానుపు కాగానే ఇక పోడు దగ్గరికి పోడు. ఇది కాదు ఈయన బతుకు కూడా అంతే. ఏం లేవు. పథకాలు కూడా లేవు. ఇప్పుడు నా పెళ్ళి 14 సంవత్సరాలు. నా భార్య అది నాదే ఉంది. ఆధార్ కార్డు రేషన్ కార్డులలో పెట్టి తీసుకొచ్చింది. మొన్న ఈయన 10 రూపాయలు అన్నాడు. 2 నెలలు ఇస్తున్నాడు. సంవత్సరం అయింది. ఏది రేషన్ కార్డుల పేరు లేదా ఏ పథకాలు? ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే కొద్దిగా నాకు బీసీ పథకం కింద ఇచ్చిండు ఒక 50,000 బతకమని. పేదవాళ్ళం కాపాడుతా ఆయన కొద్దిగా. కొత్త ఉప్పు ఈయన చెప్పలే. కొత్త ఉప్పు గెలిపిద్దరు 4,000 అనేసరికి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి చేసారు. ఏది ఈడుతాను నేను తండ్రి అందరు బోర్ల పడరు. బొక్క బోర్ల పడరు. మళ్ళీ కేసీఆర్ సార్ మొక్కం చూస్తారు. అంత అవుతుంది. ఇది అవుతుంది. రేవంత్ రెడ్డి అవుతుంది. ఇంకో సంవత్సరం చేస్తే అవుతుంది. అయిపోయినట్టు పని అయిపోయింది. ఇంకుంటాడా? ఆయన ఉండు లేకపోలేదు. ఏ సంబరం చేస్తాడు? ఏం చేసిండో చేస్తాడు. రైతు బంధు లేదా ఏం లేదా? ఒక్కొక్కరు కాసే పిండి కట్ల మందం వస్తాయి కదా రైతు బంధు ఇస్తే. ఆయనకి 2 లక్షలు ఆయన చేయలేదా? కేసీఆర్ గారు చేయలేదా? ఆయన కూడా చేసిండు. ఏది సగం మందికి కాలేగా. సగం మందికి గానే కాలే. వాళ్ళకు రోజు మా ఇంటి పక్కనే రైతు వేదిక. రోజుకో 10 మంది వచ్చి పెట్టుకొని పోతారు. ఏమైంది సారు? భూమి కొట్టకపోయింది. పంట నష్టం ఇస్తానంటే పోయినాయి కాగితాలు వస్తాయి. ఈయన పోతాయి అంటాడు, ఆయన వస్తాయి అంటాడు. అవి రావు ఈ పోవు. అంత వస్తాయా వారం? అది ఏం లేవు. పథకాలు ఏం లేవు. అయ్యే బియ్యం 6 కేజీలు అప్పుడు ఇచ్చినట్టే ఇస్తారు. ఈయన కొత్త పథకం ఏం పెట్టిండు? ఈయన గెలవడు మళ్ళీ సారికి. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే దిగిపోతాడు. కానీ మళ్ళీ కేసీఆర్ సార్ అవుతాడు. మళ్ళీ కేసీఆర్ గారే అవుతారు. ఆయన ఏది చేసినా ఆయన రైతులకు మేలు చేసిండు. రైతులకు మేలు చేసిండు. ఏం చేస్తారు? ఉన్నాయి దిశాలు సంచులు వేసుకుంటారు. ఇప్పుడు బోనస్ అన్నాడు ఆగరాదు. కొద్దిగా కాటాలే కాట్లే. కోశాడ పోసిన 20 రోజులు అయింది. ఏది ఎవరు ఇంకా చెప్పలే. మరి మహారాష్ట్ర మనకు కూడా కావాలి. కానీ ఏదన్నా రావాలగా. మహారాష్ట్ర ఇది అయిపోయిందిగా. ఇక ఆడ బొంకి వద్దా? మరి ఆడ బొంకాలి కదా. ఆడ ఇస్తానం అంటే ఈడ అంత ఆడ ఓడిపోయింది. అన్న తగు ఆడ బాయ్ పోయింది. ఎత్తిన గుడ్డు వేసుకుంటే తడి గుడ్డు అయిపోయింది. ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి? ఏం లేదు. ఆయనకి పాలనే కుదరట్లే. ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ లేదు. ఈయన అనుభవం కింద ఆయన అనుభవం లేని వాళ్ళు ఎవరైనా అంతే. సైకిల్ తొక్కడానికైనా అనుభవం కావాలా.
సైకిలే దొక్కలేనాడు స్కూటర్ తోలుతాడు బొక్క బొర్ల పడతాడు పనులు ఇరుగుతాయి అట్లే ఉంది ఇప్పుడు. ఇక అట్నే ఉంది పరిపాలనే కట్టు ఏముందనా మరి కేసీఆర్ ను తుడి చేస్తా మొక్కనే మూలని అని అంటున్నాడు కదా, రైతుగా ఏం చెప్తావు? ఆయన వల్లనే కాదు ఆ, ఆయన వల్ల కాదు ఇంకొక సంవత్సరం ఆగితే ఆయన ఈయన దొక్కుతాడు ఈయన ఆయన దొక్కుతాడు చెప్తారు జనాలే చెప్తారు జనాలే చెప్తారు అన్న జనాలే చెప్తారు. ఆ, ఇప్పటికే సగం మంది బుద్ధి చెప్తూనే ఉన్నారు ఆయన ఇప్పుడు బోనస్ ఇవ్వాలి ఆగరాదు కింటాకు 500 బోనస్ ఆడ తెచ్చిస్తాడు